ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు. అబ్బాయి అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్? పిక్చర్లో ఏం క్యారెక్టర్? రవియా? ఇడ్లీ మామగాడు. అక్కడి నుంచి సినిమా నువ్వు సెకండ్ హాఫ్లో జాతర ముగిసేదాకా అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 70 minutes ఆఫ్ ఫిలిం. అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలంటే. అంత గ్రిప్పింగ్గా ఎలా తీసాడో, అంత అద్భుతంగా తీసాడు. చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇక ఎలక్షన్స్ అనే పార్టు యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది. అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని చాలా బాగా తీశాడు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగంటే ఆలోచన. ఎందుకంటే మేము ఫేస్ చేసాం అలాంటి మాటలు. అందరూ మనతోనే ఉంటారు, అందరూ మనతోనే మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేది. నేను ఎంపీగా నిలబడ్డాను నరసాపురం, ప్రతివాడు మీరే కొడతారనేవాడు. నాకు కొంచెం భయంగా ఉండేది, డౌట్గా ఉండేది. నా డౌటే కరెక్ట్ అయింది, గెలవలేదు, థర్డ్ పొజిషన్ వచ్చాను నేను. సో ఈ రెండు రాజకీయాలను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం 2019 దాకా అనుకోవచ్చు మీ సినిమాని. అక్కడ అదే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ ఇష్యూ జరగకముందు, ఈ ఎంసెట్ ఇష్యూ ముందు నుంచి బిగినింగ్ ఒక 5 minutes క్యారెక్టర్స్ రావటం అదోలాగా, అంటే పెద్దగా నేను అట్రాక్ట్ అవ్వలేదు. అక్కడి నుంచి ఇలా బాల్యాన్ని తీశారు చూడు. ఎక్కడి నుంచి యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి ఆ గొడవ జరగక ముందు వరకు హిలేరియస్గా చేసావు. కామెడీ హిలేరియస్గా ఉంది చాలా. అంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి నాస్టాలజిక్ అంటే గతించినటువంటి, అంటే మీకన్నా చాలా 2 generations నేను ఐ థింక్ ఐఎమ్ సీనియర్. 2011లో చూపిస్తాడు కదా మీది క్రికెట్, ధోని ఆడటం. అప్పుడు నేను లైఫ్లో భయంకరంగా దెబ్బతిని అప్పుడే ఆ సినిమా చూసి గేమ్ చూశాను. ఒక చిన్న ఒక ఏదో తెలియని ఒక సైకలాజికల్ సపోర్ట్. అది అక్కడితో స్టార్ట్ అవుతుంది మీది. నాది అక్కడితో నా కెరీర్ అక్కడితో ఆపేశాను. సో వీళ్ళందరిది విలియమా అతను చర్చి వెళ్తాం, ఒక అమ్మాయిని లైన్ వేయటం, అమ్మాయినికి ముద్దు పెట్టాలని చేయటం. ఇంకొక అతను ఎవరు అబ్బాయి వచ్చాడా, ఇంకొక అతను రాలేదు కదా, అతను వీడియో క్యాసెట్లు తెచ్చిన, ఇదే క్యాసెట్లు కదా CDs తెప్పించుకొని అమ్మాయి చూడటం, చిన్న బ్లాక్మెయిలింగ్ ధోరణిలో అవన్నీ చేశారు. తర్వాత అబ్బాయి శివ తను కథ స్టార్ట్ చేయటం, అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ అవుద్రా అంటే కొట్టేస్తా ఏముంటుంది, ఏమంటారు దాన్ని, ఫ్లేమ్స్. అంటే మాకు లేదు అది గేము, అది ఉండేది. ఫ్లేమ్స్కి ఇన్వాల్వ్ అయ్యి అంటే చాలా సరదా గడిచిపోయింది. అంటే మేము కూడా కొన్ని చేసి ఉంటాం కదా ఆ ఏజ్లో. మావి కూడా ఒక 1-way ట్రాఫిక్ లవ్స్. వాళ్ళు మా ముఖం చూసేవాళ్ళు